అర్థమవుతుందా? భయపడి వీడియోస్ తీసాడు, దాని ద్వారా మనోడు డైవర్ట్ అయిపోతాడు అనేసి మనోడిని నెగిటివ్ చేస్తాకి బత్తాయిలు అనేసి ఒక వీడియో పెట్టాడు. ఇంగ్లీష్ లో మాట్లాడాడు, అది కూడా ఈజ్ లిటరేట్ అనమాట. అండ్ హీ ఓన్లీ లైక్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అనమాట. మనోడు నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ని అసలు పట్టించుకోడంట. ఆ వీడియోలోనే చెప్పాడు, కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారో, నాన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అతన్ని ఫాలోవర్స్ గానీ అతని సబ్స్క్రైబర్స్ కొని వాళ్ళు కూడా అన్ఫాలో చేసేయచ్చు మచ్చా. ఎందుకంటే వాడు మిమ్మల్ని మనుషులుగా కూడా ట్రీట్ చేయనప్పుడు మీరెందుకు అతన్ని ఫాలో అవ్వడం, మీరెందుకు అతని వీడియోస్ చూడడం? సో బేసిక్ గా మీ అందరికీ అర్థమై ఉంటది. అలా అని ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అన్ఫాలో చేయండి, అన్ఫాలో చేస్తానే ఉండండి. సో మనల్ని కుక్కలతో కూడా పోల్చాడు. ఉంటది కుక్కలు ఎవరో నార్మల్ పర్సన్స్ ఎవరో నీకు కొన్ని రోజుల్లో తెలుస్తుంది. సో 1.3M లోడింగ్ అనమాట. 1.3M లోడింగ్ అండ్ 2M కి కంటే తక్కువ సబ్స్క్రైబర్స్ లోడింగ్. రాయండి 1.3M బటన్ అండ్ 2 మిలియన్ బటన్ రాస్తే మొత్తం తగ్గితే ఆ తర్వాత తెలుస్తుంది ఎవరు కుక్కలు ఎవరు సింహాలు అనేసి.